తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సర్వే. గుండెల మీద చెయ్యేసుకుని మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. పులివెందుల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలి, నిర్వహించక్కర్లేదు, ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అయితే అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. 2-3 ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేస్తున్నా, సో మిస్ అవ్వకుండా లాస్ట్ దాకా చూడండి. ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, రఘురామకృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడాన్ని లేవనెత్తి చూపిస్తూ, ఆయన గనక రాకపోతే ఆయన మీద అనర్హత వేటు వేస్తాను, ఎమ్మెల్యేగా ఆయన తీసి పక్కన పెట్టేటువంటి అర్హత నాకు రాజ్యాంగం ఇచ్చింది, ఆయన్ని తీసి పక్కన పెడతాను, మళ్ళీ పులివెందులలో అసెంబ్లీ ఎన్నిక జరుగుతుంది, ఉప ఎన్నిక అంటూ ఆయన గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో రీసెంట్గా కూడా ఇచ్చారు. మొన్న అబ్జర్వ్ చేస్తే పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక పూర్తయిపోయిన తర్వాత బీటెక్ రవి కూడా, ఎవరి భార్య అయితే అక్కడ జెడ్పీటీసీ గెలుచుకున్నారో ఆవిడ యొక్క భర్త అయిన బీటెక్ రవి, పులివెందుల క్యాండిడేట్గా ఇన్నాళ్ళు టీడీపీ తరఫున కొంతకాలం వరకు ఉన్నటువంటి బీటెక్ రవి కూడా ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకి అన్యాయంగా జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది టీడీపీ మీద, మేము కూడా రాజీనామా చేస్తాము, జెడ్పీటీసీకి నా భార్య మళ్ళీ పోటీ చేస్తుంది, అయితే పులివెందుల ఎమ్మెల్యే సీటుని జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తారా, నేను ఆయన మళ్ళీ తలపడతాము, గెలుస్తాము అనేసి, కేంద్ర బలగాల సహాయంతో గెలుస్తాము అనేసి ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ చేశారు. అయితే నాకు అక్కడ ఒక లాజిక్ అర్థం కాలేదు. జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఛాలెంజ్ విసిరింది వైసీపీ అంటే, ఆ టైంలో ఉప ఎన్నిక జరిగే రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలందరూ కూడా పోలింగ్ బూత్తో సహా అనేక ప్రాంతాలని ఆక్రమించారని భారీ ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో నించున్న రోజు పులివెందుల ప్రాంతంలో వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇట్లా చేశారని ఎటువంటి ఆరోపణలు రాలేదు కదా. సో దీన్ని కంపేర్ చేస్తూ ఆయన రాజీనామా చేయమని అడగడం అనేది పెద్ద సీరియస్ ఛాలెంజ్ లాగా నాకైతే అనిపించలేదు. కానీ రఘురామకృష్ణంరాజు అన్నటువంటి మాటలకి అంబటి రాంబాబు రీసెంట్గా స్పందించారు, అది కూడా మనం చూసాం. గతంలో సడన్గా చంద్రబాబు నాయుడు హౌస్లోంచి వెళ్ళిపోయారని, మరి అప్పుడు ఎందుకు ఉప ఎన్నిక నిర్వహించమని అడగలేదు అంటూ రఘురామకృష్ణంరాజు మీద సీరియస్ క్వశ్చన్స్ అంబటి రాంబాబు క్వశ్చన్ చేశారు. అయితే ఇక్కడ అంబటి రాంబాబు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తన భార్యను తీవ్రంగా అవమానించినటువంటి క్రమంతో అప్పటి వరకు హౌస్కి చాలా కాలం వచ్చారు చంద్రబాబు నాయుడు, జగన్తో వైసీపీ ఎమ్మెల్యేలతో నానా మాటలు అనిపించుకున్నారు. అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి 2019 టైంలో కూడా, 19కి ముందు కూడా జగన్ కూడా అనేక మాటలు అనిపించుకున్నారు. కొంతకాలం ఆయన కూడా వచ్చారు, తక్కువ సీట్లు ఉన్నా కూడా వచ్చారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో త్వరలో పులివెందుల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక జరగాల్సిందే అని ప్రశ్నిస్తున్నప్పుడు జగన్ కూడా చాలా స్ట్రాంగ్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని, ఉప ఎన్నిక పులివెందుల్లో కాకపోతే రాష్ట్రం అంతా పెట్టుకొని ఎక్కడ ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెట్టినా గెలుపు మాదే అనే ఒక స్ట్రాంగ్ ధోరణిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా చాలా ఖచ్చితత్వమైనటువంటి న్యూస్ అయితే మనకు వస్తుంది. రానున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలు, ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలో జరిగే అవకాశం ఉంటే, అప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని స్ట్రాంగ్గా క్యాప్చర్ చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తున్న ఈ టైంలో పులివెందుల్లో ఉప ఎన్నికకి తాను సిద్ధమే అని జగన్ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. జగన్ గనక ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఒక సర్వే లాంటిదో, ఒక అభిప్రాయం లాంటిదో అడిగితే పులివెందుల్లో ఉప ఎన్నిక పెట్టాలి, పెట్టక్కర్లేదు, ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.